హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చూద్దామండి. దీనికి మనము చికెన్ ముందుగా కడిగి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ గరం మసాలా దినుసులు తీసేసుకోవాలి. మిరియాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు, లవంగ, మరాఠీ మొగ్గ, షాజీరా, జీలకర్ర, వాము, లవంగాలు, ఇంకా మన ఇంట్లో ఏవేవి ఉంటాయి గరం మసాలా దినుసులు ఇంకా అవన్నీ తీసేసుకోవాలండి. ఇంకా ఇవన్నీ ఇట్లా రెడీ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ధనియాలు ఉంటే ధనియాలు వేసేయండి. నా దగ్గర పౌడర్ ఉంది, సో నేను పౌడర్ వేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ గరం మసాలా దినుసులు అన్నీ ఒక చిన్న మిక్సీ జార్లో తీసేసుకోవాలి. అండ్ దీంట్లోనే ధనియాలు ఉంటే ధనియాలు వేసేయండి. నా దగ్గర పౌడర్ ఉంది, సో నేను ఒక 2 టీ స్పూన్స్ పౌడర్ వేస్తున్నా. ఇదంతా ఇట్లా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. దీంట్లో నుంచి ఒక 2 టీ స్పూన్స్ తీసి పక్కన పెట్టండి. 2 టీ స్పూన్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ మిగిలిన దాంట్లో మనం నువ్వులు తీసి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులు దీంట్లో వేసేసి ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, పుదీనా, ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి కొలత అవసరం అండి. మామూలు మనం బిర్యానీకి కొలత అవసరం లేదు కదా, కానీ దీనికి అవసరము. ఒక 1.5 గ్లాస్ బియ్యం ఉంటుంది, బాస్మతి రైస్. అది కడిగి నానబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే బాగుంటుంది. ఇక్కడ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత దీంట్లోనే ఇంకా ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇది వేగనివ్వాలి ఆయిల్లో. దీనికి ఇట్లా మనం బ్రౌన్ ఆనియన్ అదంతా ఏం అవసరం లేదండి. ఇంకా దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేయాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజులో ఒక టమాటో, అది కూడా దీంట్లో వేసి ఫ్రై చేయాలి. ఈ టమాటో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసి ఇది కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఇట్లా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్స్ తీసి పెట్టుకున్నాం కదా పౌడర్, మనం మిక్సీ చేసుకుంది సపరేట్గా, ఆ పౌడర్ని దీంట్లో వేయాలి. ఇప్పుడు వేసి ఈ చికెన్కి బాగా కలిసేటట్టుగా కలిపి దీంట్లోనే ఉప్పు వేయాలి. ఒక 1 టీ స్పూన్ వేయాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసి ఇదంతా కొంచెం మంచిగా ఈ ముక్కకు పట్టేటట్టుగా, కూరకంతా పట్టేటట్టుగా కలపాలి. మొత్తం కలిపిన తర్వాత మనం 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, దానికి తగ్గట్టుగా 1:2 రేషియోలో నీళ్ళు వేసుకోవాలి. సో ఒక 3 గ్లాసెస్ నీళ్ళు పడుతుంది. మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే ఒక 2.5 గ్లాసే నీళ్ళు పోసుకోండి. మనం కొలిచి కూడా వాడుకోవచ్చు. తర్వాత దీంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసేసి ఇది చికెన్ మొత్తం మనకి 80 to 90% ఉడికిపోవాలండి. దీంట్లోనే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ వాటర్లో మనకి చికెన్ 80 to 90% ఉడికిపోవాలి. ఏదైనా ఫోక్తో కానీ స్పూన్తో కానీ ఇట్లా తుంచి చూసుకోండి కట్ చేసి. 80 to 90% మనకి చికెన్ ఉడికిపోవాలి దీంట్లోనే. తర్వాత ఇంకా మనం బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తం ఓన్లీ ముక్కలు మాత్రమే తీసి మనం వేరే దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి. ఓన్లీ ముక్కలే తీసుకోవాలి, వాటర్ మాత్రం అందులోనే ఉంచాలి. ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని డ్రైన్ చేసేసి ఇదే వాటర్లో ఈ బియ్యాన్ని దీంట్లో వేసేయాలి. వేసి ఇప్పుడు ఈ అన్నం మామూలుగా మనం బగారా రైస్ అది 1:2 రేషియోలో అట్లా ఉడకబెట్టుకుంటాం కదా, ఆ ప్రాసెస్లోనే చేయాలన్నమాట. దీని మీద ఇంకా లాస్ట్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసి పక్కన పెట్టేయాలి. ఇంకొకటి వెజిల్ తీసుకొని దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దీంట్లో మళ్ళీ ఉల్లిపాయలు వేయాలి. 1-2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, అవి వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఇక్కడ మాకు కరెంట్ పోయిందండి. సో ఇట్లా కొంచెం మీకు ఏదో నా షాడోలాగా అనిపించవచ్చు. ఆ టైంలో కరెంట్ పోయిందనమాట. 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది ఆల్రెడీ మేము ప్రాసెస్ అంతా చేసుకుంటప్పుడు కరెంట్ పోయింది, సో ఇంకా మేము వేరే టార్చ్ వాడుకొని చేసామన్నమాట. పసుపు కూడా వేసిన తర్వాత ఇంకా మనం ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా పక్కకి, ఆ ముక్కలన్నీ దీంట్లో వేసేయాలి. వేసి ఇది కొంచెం మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత దీంట్లో ఇంకా మనం ఇప్పుడు కారం వేయాలి, ఒక 2 టీ స్పూన్స్. ఎందుకంటే మనం ఎప్పుడు కారం వేయలేదు స్టార్టింగ్ నుంచి. అండ్ ఉప్పు చూసుకొని వేసుకోండి.
ఎందుకంటే అప్పుడు కూడా వేసాం కాబట్టి బియ్యంలో కూడా. ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం దీంట్లో వేసేయాలి. సపరేట్గా నువ్వులు వేసి చేసినాం కదా, ఆ పౌడర్ మొత్తం దీంట్లో వేసి కొంచెం ఇట్లా మంచిగా ఫ్రై చేయాలి. ఇట్లా దగ్గరకు అయిపోతుంది. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి కలపాలి. ఇట్లా మంచిగా ఆయిల్ తేలి ఇట్లా దగ్గరకు అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దాన్ని. అండ్ ఇప్పుడు ఇదంతా సర్వింగ్ ప్రాసెస్ అనమాట. ఇది ఇట్లా బౌల్లో తీసుకుంటున్నా. ఇది మీకు వేడిగా ఇట్లా కొంచెం ఇట్లా అనిపిస్తుంది కానీ కొంచెం చల్లగా అయితే ఇది విడివిడిగానే ఉంటుందండి రైస్. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత దాని మీద ఇలా మనం చేసిన కర్రీ ఉంది కదా, ఆ కర్రీ ఇంకా దీని మీద సర్వ్ చేసేసుకోవడమే ఆనియన్స్ తోటి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ బిర్యానీలా ఉండదు. ఎందుకంటే ఫ్రై చేసాం కదా ఈ చికెన్ని మసాలా చేసి. సో ఇది కొంచెం బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది టేస్టీ. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.